హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 7th చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ నుండి 13th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 7.2 నుండి 4th ప్రాబ్లమ్, 5th ప్రాబ్లమ్ మరియు 6th ప్రాబ్లమ్ అయితే చూద్దామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వీటితో పాటు సెమిస్టర్ 2 చాప్టర్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. చాప్టర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతది. దానికోసం మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు మీకు వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్‌లో ఉంటాయి. ఓకేనా? వీటన్నింటి నేనిప్పుడు చెప్పిన చాప్టర్స్ అన్నింటి ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి కంపల్సరీ చెక్ చేసేయండి. సరే మరి మనం ఫోర్త్ క్వెషన్ చదువుకుంటే, ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ మనం ఆల్రెడీ అంటే ఈ వీడియోలో చెప్పే 3 క్వెషన్స్ కూడా మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్‌లో చేసినవే. ఓకే. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే గనుక ఇవి చాలా బాగా అర్థమవుతాయి మీకు. ఓకే. సో ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చి ఈజ్ డివైడెడ్ బై అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చారు. అంటే ఈ 2 పాయింట్స్ ద్వారాగా ఫార్మ్ అయ్యిన లైన్ సెగ్మెంట్‌ని ఈ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేసింది అని అంటున్నారు. ఫస్ట్‌ని దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. ఈ రెండిటి ద్వారా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకున్నానండి. అండ్ డివైడ్ చేసిన పాయింట్ పి అని అనుకుంటున్నాం. ఓకే. ఇలా అనుకోవాలా అంటే కంపల్సరీ అనుకోవాలి. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ చేయాలి, ఫార్ములాస్ అప్లై చేయాలి, కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా వాటిని అలా ఆల్ఫాబెట్స్‌తో డెనోట్ చేసుకోవాలి. లేదంటే మనమే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఏ పాయింట్ ఎక్కడొస్తది ఏంటి అన్నది. ఆ! సరే. మరి విభజించింది అన్నాం గదా! ఆ రేషియో ఎంతని అడుగుతున్నారు. సో, రేషియో ఎంతో నాకు తెలీదు కాబట్టి ఇది M1 అనుకుంటున్నాను. ఇది M2 అనుకుంటున్నాను. అంటే మన గోల్ ఏంటండి? M1:M2 ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, గివెన్ పాయింట్స్ అని చెప్పి ఏబీ రాసుకోండి. అండ్ లెట్ ఏబీ అంటే ఇదేంటండి? లైన్ సెగ్మెంట్ ఏబీ అని అర్థం. ఇలా రాసాను అంటే. ఒకవేళ ఇలా రాసామనుకోండి, ద లైన్ పాసింగ్ త్రూ ఏబీ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? అలా కాకుండా ఈ విధంగా రాస్తే రే ఫ్రమ్ ఏ టు బి అదే రే ఏబీ అని అంటామన్నమాట. ఓకేనా? సింపుల్‌గా. సరే. ఒక పాయింట్‌ని ఒక లైన్ సెగ్మెంట్‌ని ఒక పాయింట్ విభజించింది అని మనం ఎప్పుడైతే వింటామో అక్కడ కంపల్సరీగా సెక్షన్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా గురించి చెప్పినప్పుడు చెప్పానండి. ఇక నేను సెక్షన్ ఫార్ములా తీసుకుంటున్నాను. అంతకన్నా ముందు ఈ సెంటెన్స్ కంపల్సరీగా రాయండి. లెట్ ద లైన్ సెగ్మెంట్ ఏబీ ఈజ్ డివైడెడ్ బై ద పాయింట్ పి -1,6 ఇన్ ద రేషియో M1:M2 అంటే ఆ రేషియో మనకేంటో తెలీదు కాబట్టి ఆ రేషియోని M1:M2 అని అనుకుంటున్నాము. సో, ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఇక్కడ వేసుకొని ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్, వై అంటే ఇవి దేని యొక్క కోఆర్డినేట్స్ అండి? లైన్ సెగ్మెంట్‌ని డివైడ్ చేసిన పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అవి మనకున్నాయి. అందుకని చెప్పి దీని ప్లేస్‌లో -1,6 ఏసుకున్నాను. ఇక మనకు తెలియనివేంటంటే M1, M2 తెలియవంతే. మరి X1, X2, Y1, Y2 అంటే ఇవి. ఇచ్చిన పాయింట్స్ X1, Y1, X2, Y2తో కంపేర్ చేసుకోండి. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి కంపేర్ చేసుకొని అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి బ్రాకెట్స్ ప్లేస్‌లో. X2, X1, Y2, Y1 ప్లేసెస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తది. నెక్స్ట్ ఇంక M1ని, M2ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. అలా ఉంచేయండి అంతే. 6M1 ప్లస్ ఇంటూ -3M2 అలాగే ఇక్కడ -8M1 ప్లస్ 10M2 ఓకే. ఇక్కడ ఫ్రెండ్స్ రేషియో అడిగినప్పుడు మనం ఎయిదర్ ఎక్స్ కోఆర్డినేట్స్‌ని గాని, లేదంటే వై కోఆర్డినేట్స్‌ని గాని ఏదో ఒక కోఆర్డినేట్స్‌ని ఈక్వల్ చేస్తే సరిపోద్ది. రెండిటిని ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇక్కడ ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఈ పాయింట్‌కి, ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్‌ని ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్‌ని ఈక్వల్ చేస్తున్నాము. చేస్తే -1 ఈక్వల్ టు దిస్ వాల్యూ. సో, ఇలాంటప్పుడు -1 ఏ విధంగా రాసుకోవచ్చండి? -1/1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. -1 ఇంటూ దిస్ వాల్యూ అంటే దట్ ఈక్వల్ టు 1 ఇంటూ దిస్ వాల్యూ. ఓకే. మైనస్ ఇంటూ చేస్తే -M1 ప్లస్ ఇంటూ -M2 అలాగే ఇటు సైడ్ నార్మల్ వాల్యూయే. ఇక్కడ నేనేం చేశానంటే -3M2ని ఇటు పక్క తీసుకొచ్చానండి. -M2నేమో -M1 నేమో అటుపక్కకి ట్రాన్స్‌పోజ్ చేస్తే ఏమవుతుంది చూడండి. మైనస్ ఇటు సైడ్‌కొస్తే ప్లస్ 3M2 -M2 ఈక్వల్ టు 6M1 ఈ -M1 అటు పక్కకెళ్ళిపోతే +M1 ఇలా ఎందుకు ట్రాన్స్‌పోజ్ చేసుకుంటాము అంటే, ఒకటి ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడం కోసం, 2 సేమ్ టైప్ కదా! ఇక్కడ M2, M2, M1, M1 అందుకని సేమ్ టైప్ ఉంటే మనకు సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అలా ట్రాన్స్‌పోజ్ చేసుకుంటామన్నమాట. ఓకే. 3M2 - M2 అంటే 3 M2లో నుండి ఒక M2 తీసేస్తే 2 M2 ఉంటాయి. సో, 2M2 ఇక్కడ 6M1 + M1 అంటే మొత్తం 7M1.
సో, ఇప్పుడు M1 ఇంటూ చేస్తుంది కదండీ! దీన్ని ఇటుపక్క పంపించేయండి. అలాగే ఇక్కడ 7 ఇంటూ చేస్తుంది. దీన్ని ఇటుపక్క పంపించేయండి. అంటే 7 ఇటు సైడ్‌కొచ్చినా డివైడ్ చేస్తది. M2 ఇటు సైడ్‌కొచ్చినప్పుడు ఇక్కడ డివైడ్ చేస్తది. సో, టోటల్‌గా M1/M2 ఈక్వల్ టు ఎంతొచ్చిందండి? 2/7. సో, దట్ ఈస్ ద M1:M2 వాల్యూ అన్నమాట. సో, టోటల్‌గా M1:M2 అంటే మనం ఎంత రాసుకోవచ్చండి? 2:7 అని. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషను. ఇది కూడా మనకి ఎగ్జాంపుల్‌లో ప్రాబ్లమ్ ఉంటుందండి. ఇలాంటిదే. నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి అది చూడండి. సరే మరి క్వెషన్ చదువుకుందాం ఒకసారి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ యాక్సిస్. ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. అంటే ఏ, బి పాయింట్ ద్వారా జాయిన్ అయిన లైన్ సెగ్మెంట్‌ని ఎక్స్ యాక్సిస్ ఏ విధంగా విభజించింది? అండ్ ఈ లైన్ సెగ్మెంటు, ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏంటి? అని అంటున్నారు. ఓకే. సో, ఫస్ట్‌ది అసలు లైన్ సెగ్మెంట్‌ని ఎక్స్ యాక్సిస్ విభజించడం అంటే ఏంటి? అంటే ఫర్ సపోజ్ ఇది జనరల్‌గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని తీసుకుంటాం కదండీ! ఓకే. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ ఇది ఫర్ సపోజ్ ఇలా ఉందని అనుకుందాం. ఇది లైన్ సెగ్మెంట్. ఓకే. అంటే ఎక్స్ యాక్సిస్ లైన్ సెగ్మెంట్ డివైడ్ చేయడం అంటే ఏంటి? అంటే దాని మీనింగ్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను అంతే ఇది. ఓకే. అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లైన్ సెగ్మెంట్‌ని విభజించడం అంటే అర్థం ఇది. సరే. మరి మనం ఫార్ములా ఏది అప్లై చేస్తాం? సెక్షన్ ఫార్ములా అప్లై చేయడం కుదురుతదా అంటే కంపల్సరీ కుదురుతది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఒక పాయింట్ విభజిస్తుంది అని మనం కన్సిడర్ చేస్తాం. అంతే కదండీ! కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీనింగే అది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ విభజిస్తుంది ఇది సరిపోయింది. ఎక్స్ యాక్సిస్ విభజిస్తుందంటే అర్థం ఏంటి? ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఒక పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్‌ని విభజిస్తుంది. అంటే డివైడ్ చేస్తుంది. ఓకే. ఏ విధంగా డివైడ్ చేస్తుంది అంటే M1:M2 మనకి ఫైండ్ ఔట్ చేయాలి. అలాగే ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఎంత? వై వాల్యూ ఎంత? అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనండి. అంతే. ఇక్కడ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చాడంతే. డైరెక్ట్‌గా పాయింట్ ఇచ్చేయకుండా ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తుందంటాడు. లేదంటే వై యాక్సిస్ డివైడ్ చేస్తుందంటారు. ఏదైనా గాని మనం పాయింట్ డివైడ్ చేస్తుందన్నట్టే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? అదే కన్సిడర్ మీన్స్ అక్కడ పాయింటే డివైడ్ చేస్తది. మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ డివైడ్ చేసిందంటే ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసిందంటే అర్థం ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీదన ఒక పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్‌ని డివైడ్ చేసిందని అర్థం. నేను ఇక్కడ అదే రాసాను చూడండి. హియర్ లైన్ సెగ్మెంట్ డివైడెడ్ బై ఎక్స్ యాక్సిస్ అంటే లైన్ సెగ్మెంట్ ఎక్స్ యాక్సిస్ ద్వారా విభజించబడింది అనంటే అర్థం ఏంటి? అంటే ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఒక పాయింట్ ద్వారా ఆ లైన్ సెగ్మెంట్ డివైడ్ చేయబడింది అని అర్థం. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్. సరే. ఇప్పుడు మరి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ అంటున్నారు బానే ఉంది. మరి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏంటది? ఎలా తీసుకుంటాము? అంటే జనరల్‌గా ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ ఎలా ఉంటాయండి? ఇది ఆరిజిన్ 1, 2, 3, 4, 5 ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాలంటే మనం ఎలా చెప్తాము? 2, 0 ఈ పాయింట్ చెప్పాలంటే 3, 0 ఈ పాయింట్ చెప్పాలంటే 4, 0 ఈ పాయింట్ చెప్పాలంటే 5, 0 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ ఏదో ఒకటి వస్తుంది. కానీ వై కోఆర్డినేట్ మాత్రం ఏమవుతుందండి? 0 అయిపోతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా చూడడానికి ఏ ఫార్మ్‌లో ఉంటది? x, 0 అంటే ఈ ప్లేస్‌లో ఏదో ఒక నంబర్ వస్తది. వై కోఆర్డినేట్ మాత్రం 0 అయిపోద్ది. అంతే. ఒకవేళ వై కోఆర్డినేట్ ఐ మీన్ వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేస్తామండి? 0 సారీ 0, 1, 2, 3 ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ చెప్పమంటే ఏం చెప్తాము? 0, 3 ఈ పాయింట్ చెప్పమంటే 0, 2 ఈ పాయింట్ చెప్పమంటే 0, 1 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా చూడడానికి ఈ ఫార్మ్‌గా ఉంటది. వై యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా చూడడానికి ఏ ఫార్మ్‌గా ఉంటుందండి? 0, ఫార్మ్‌గా ఉంటది. అంటే అది ఏ యాక్సిస్ మీద అయితే ఉంటదో ఆ కోఆర్డినేట్‌కి వాల్యూ వస్తది. రిమైనింగ్ కోఆర్డినేట్ 0 అయిపోతది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. సరే. ఇప్పుడు మరి ఎక్స్ యాక్సిస్ మీద మనం ఒక పాయింట్ తీసుకోవాలి కదా! దేన్ని తీసుకున్నానంటే చూడండి. లెట్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్‌ని ఏమనుకున్నానండి? P(x, 0) అని అనుకున్నా. సో, ఈ పాయింట్ ఏబీని డివైడ్ చేసింది ఏ రేషియోలోని? అదే మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ద రేషియో అన్నాడుగా. సో, ఆ రేషియో నాకు తెలీదు కాబట్టి సేమ్ ఇందాక మనం దీని ముందు ప్రాబ్లమ్ చేసాం కదా! అదే విధంగా.
M1:M2 అని అనుకున్నాం. సో, లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకున్నాను. బి ఏది ఇదిగో ఏబి అండ్ పాయింట్ ఇది M1:M2. మళ్ళీ సేమ్ అండి. సెక్షన్ ఫార్ములా అప్లై చేసాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ చూడండి. ఇందాక ఏం చేసాం? ఎయిదర్ ఎక్స్ కోఆర్డినేట్స్‌ని గాని, వై కోఆర్డినేట్స్‌ని గాని ఈక్వల్ చేసుకున్నాం. ఇక్కడ కంపల్సరీగా వై కోఆర్డినేటే ఈక్వల్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్స్‌ని ఈక్వల్ చేసామనుకోండి, ఇక్కడ M1 తెలీదు, M2 తెలీదు, ఎక్స్ కూడా తెలీదు. ఇలా 3 తెలియని వాల్యూస్ ఒకే దాంట్లో ఉన్నప్పుడు మనకు ఆన్సర్ రాదు. అంటే రేషియో కూడా రాదు. అందుకని నేనేం చేశాను, ఈ వై కోఆర్డినేట్స్‌ని ఈక్వల్ చేశాను. ఓకే. సో, ఈక్వేటింగ్ వై కోఆర్డినేట్స్ 0 = దిస్ వాల్యూ. 0ని 0/1 అని రాసుకోవచ్చు కదండీ. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. 0 ఇంటూ ఈ వాల్యూ అంటే 0. 1 ఇంటూ ఈ వాల్యూ అంటే మళ్ళీ అదే వస్తది. సో, 5m1 = 5m2. అదే -5m2 = 0. -5m2ని అటుపక్క పంపించేస్తే +5m2. బోత్ సైడ్స్ 5 క్యాన్సిల్. దట్ మీన్స్ m1 = m2. రెండు సమానం. అంటే ఇంక రేషియో ఎంత అవుతుందండి? సో, m1 = m2 కదా! అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? m1 = 1 ఇంటూ m2 అని రాసుకోవచ్చు కదా! సో, m2 ఇంటూ చేస్తే ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తది. అంటే m1/m2 = 1. 1 అని మళ్ళీ 1/1 అని రాసుకోవచ్చు కదా! అంటే టోటల్‌గా m1:m2 అంటే ఏమవుతుందండి? 1:1. సో, దట్ ఈస్ ద రేషియో. ఇప్పుడు మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలండి? కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే ఎక్స్ కోఆర్డినేట్స్‌ని ఇప్పుడు ఈక్వల్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడి వరకు డౌన్ నోట్ చేసుకోండి. అంటే ఈ విధంగా నోట్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి లాస్ట్‌కి? m1 = m2 అని వచ్చింది. వి హావ్ m1 = m2. అంటే ఏంటి? m1, m2 సమానం అని. సమానం అని తెలుసు గానీ దేనికి సమానం అన్నది తెలీదు. అవునా కదా? సో, నేనేమనుకుంటున్నానంటే ఈ రెండు వాల్యూస్‌లో కూడా m అనేది రాసుకుందాం. అంటే ఈ రెండు mకి సమానం అవుతున్నాయని రాసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాము. ఓకే. ఇన్ ఈక్వేషన్ 1 లేదంటే ఫ్రమ్ అని రాయండి. ఫ్రమ్ అంటే ఈక్వేషన్ 1 నుండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేటింగ్, ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమి ఈక్వల్ చేస్తున్నామండి? ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్స్. ఎక్స్ కోఆర్డినేట్స్‌ని ఈక్వల్ చేస్తే ఏమవుతది? ఎక్స్ =-4m1 m2 m1 m2. ఓకే. అంటే ఇది. ఈ రెండిటిని. సరే. ఎక్స్ m1 వేసుకొని m2 వేసుకొని కూడా ఏం రాసుకోవచ్చు? m. అంటే -4m m/m m. సో, -4m m అంటే -3m/m అంటే 2m. సో, క్యాన్సిలింగ్ ఏం మిగిలిందండి? -3/2. సో, మనకి x -3/2 వచ్చింది. దేర్‌ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ P ఈజ్ x, 0 కదండీ. సో, దట్ ఈజ్ x అంటే ఎంతొచ్చింది? -3/2, 0. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అడిగితే కంపల్సరీగా లాంగ్ ఆన్సర్ క్వెషన్ అని అడుగుతారు. అంటే 8 మార్క్స్ క్వెషన్స్ గాని అడుగుతారు. ఎందుకంటే ఇది లెంగ్తీ ప్రాబ్లమ్ కొంచెం. సో, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్, సిక్స్త్ ప్రాబ్లమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 4 మార్క్స్‌కి. ఇది అండ్ ఇలాంటిదే ఎగ్జాంపుల్ ఒకటుంటది. సేమ్ టు సేమ్ ఎగ్జాంపుల్ అంటే నంబర్స్ నాకు ఎగ్జాంపుల్ కరెక్ట్‌గా గుర్తులేవు. బట్ నేను ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్‌లో చేసినవే. ఓకే. సరే. మనకి 4 పాయింట్స్ ఇచ్చారండి. ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ పారలెలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్ అని అన్నారు. ఇక్కడ పర్టిక్యులర్‌గా టేకెన్ ఇన్ ఆర్డర్ అని ఎందుకు ఇస్తాడు అంటే, మన ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా ఫస్ట్‌ది, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా తీసుకోవాలి అని. అంతేగాని ఫస్ట్ ఇది తీసుకొని, మళ్ళీ సెకండ్ ఇది తీసుకొని, మళ్ళీ థర్డ్ ఇది తీసుకొని, మళ్ళీ ఫోర్త్ ఇది తీసుకొని అలా తికమకగా కాకుండా ఆర్డర్ ప్రకారం తీసుకోండి అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం తీసుకోవాలి కంపల్సరీగా. ఓకే. సో, లెట్ అని దీన్ని ఏ అనుకున్నాను. దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అని అనుకున్నానండి. ఒక డయాగ్రామ్ కూడా డ్రా చేసుకున్నాను. ఇది పారలెలోగ్రాము. సో, ఏ, బి, సి, డి వీటిని డయాగోనల్స్ అని అంటాం. ఓకే. పారలెలోగ్రామ్ ఈ ప్రాబ్లమ్‌కి ఇచ్చినప్పుడు మనకు మైండ్‌లో గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటి అంటే, పారలెలోగ్రామ్‌లో డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్‌గా సకానికి అని అర్థం. అంటే ఈ డయాగోనల్ ఏమో దీన్ని ఎగ్జాక్ట్‌గా సగానికి కట్ చేస్తుంది. అంటే విభజిస్తుంది.
ఈ డయాగోనల్ ఏమో దీన్ని ఎగ్జాక్ట్‌గా సగానికి విభజిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఈ డయాగోనల్ యొక్క మిడ్ పాయింట్ ఎంతైతే ఉంటదో, ఈ డయాగోనల్ మిడ్ పాయింట్ కూడా అంతే ఉంటది. ఎందుకని? మరి ఎగ్జాక్ట్‌గా సగానికి విభజిస్తున్నాయి కదా! రెండిటిని ఒకదానికొకటి అందుకని. సో, ఇప్పుడు మనం ఏం చేయాలండి? అంటే ఇది రాయండి. ఇన్ పారాగ్రామ్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ కంపల్సరీ పాయింట్ పడాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఒక మార్క్ ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో, డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద 2 డయాగోనల్స్ ఈజ్ సేమ్ అని అర్థం. ఇక్కడ డయాగోనల్స్ ఏంటి? ఒకటి ఏసీ, 2 బీడీ. సో, అందుకని మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఏసీ అనేది పైన ఇక్కడ ఈ సింబల్ ఏంటండి? లైన్ సెగ్మెంట్‌ని రిప్రజెంట్ చేస్తది. సో, ఏసీ అనే లైన్ సెగ్మెంటు, బీడీ అనే లైన్ సెగ్మెంటు. సో, ఈ ఏసీకి సంబంధించిన మిడ్ పాయింట్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. తర్వాత బీడీకి సంబంధించిన మిడ్ పాయింట్ ఫైండ్ ఔట్ చేయాలి. రెండిటిని సమానం చేసేయాలి. సో, ఒకదానికి చెప్తాను నార్మల్‌గా మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం మనము? ఏ 1, 2 అండ్ సి x, 6 ఏసీకే కదా మిడ్ పాయింట్ ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని x1, y1 అనుకోండి. సెకండ్ x2, y2. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే మనకి x1 + x2/2, y1 + y2/2. ఓకే. సో, x1 అంటే ఎంత అవుతది? కంపేర్ చేసుకుంటే 1 + x2 x/2, y1 అంటే 2 ప్లస్ y2 అంటే 6/2. ఏంటిది? ఏసీ యొక్క మిడ్ పాయింట్. అంటే ఏకి, సికి మధ్యలో ఉన్న పాయింట్ అని అర్థం. సో, చూడండి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ చేస్తే దీన్ని తీసుకుంటే మీకు ఇదొస్తది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనం ఇంతకీ క్వెషన్‌లో ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వాల్యూ మరియు వై వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంట. సరే. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమో చూడండి. ఇది ఒక పాయింట్, ఇదొక పాయింట్. ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్ కోఆర్డినేట్‌లో ఉంది. అలాగే మనం ఫైండ్ ఔట్ చేసిన వై వాల్యూనేమో ఈ పాయింట్‌లో వై కోఆర్డినేట్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ కోఆర్డినేట్స్‌ని ఈక్వల్ చేసుకోవాలి. అలాగే వై కోఆర్డినేట్స్‌ని కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈక్వేటింగ్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ అని చెప్పి 1 + x/2 = 4 + 3/2 అండ్ 2 + 6/2 = y + 5/2. సో, 1 + x మనం ఏమి యాడ్ చేయలేము. 4 + 3 అంటే 7/2 అండ్ 2 + 6 అంటే 8/2 దట్ ఈక్వల్ టు దీన్ని మనం యాడ్ చేయలేం కాబట్టి డైరెక్ట్‌గా రాసేసుకోండి. ఇలా ఉన్నప్పుడు మనకి బోత్ సైడ్స్ కూడా 2 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈక్వాలిటీకి అటు సైడ్ బోత్ సైడ్స్ కూడా డినామినేటర్‌గా 2 ఉంది. మొత్తం హోల్ వాల్యూకి కూడా. 1 + x/2 7/2 ఇలా అన్నప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇక 1 అని అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసేయండి. -1 7 - 1 అంటే 6. సో, x = 6 అలాగే 5ని ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 8 - 5 అంటే 3. సో, y = 3. ఈ వీడియోలో చెప్పిన 3 ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంటు. ఇందులో ఫిఫ్త్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. ఈ 8 మార్క్స్‌కి. ఇక రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ అయితే మీకు మాక్సిమం 4 మార్క్స్‌కి అడుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్?